ఎట్లున్నైతే వస్తున్నా మీరు ఎట్లురో కామెంట్ చేయరు. ఇట్లా నెక్ ఇప్పుడు ట్రెండ్ కదా, చాలా బాగా వేసుకుంటారు. మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని నా దగ్గర వైట్ బ్లౌజ్ ఉంటే దాంతో ఇట్లా కటింగ్ చేసుకొని వీ నెక్ లాగా పెట్టుకొని మిడిల్లో సైడ్కి 2 ఇంచెస్ మళ్ళీ 2 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నా. దీనికోసం ప్రిన్స్ కట్ కోసం తీసుకొని దీన్ని కట్ చేసుకొని నెక్ కట్ చేసి పెట్టుకొని తర్వాతకి ప్రిన్స్ కట్ కూడా కట్ చేసుకొని దాని బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాక స్టిచ్చింగ్ చేసుకోవడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇది నెక్ పార్ట్ తీసుకొని నెక్ దగ్గర ఈ షేప్ మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న దాన్ని ఇట్లా స్టిచ్ చేసుకొని మంచిగా దానిపైన బక్రం కూడా పెట్టుకోవచ్చు. నాదైతే కాటన్ ఫ్యాబ్రిక్సే 2, అందుకోసమే బక్రం వేయలేదు. కాటనే కాబట్టి మంచిగా వస్తుంది, అందుకోసం నేను వేయలేదు. కావాలంటే మీరు బక్రం వేసుకొని స్టిచ్ చేసుకొని మధ్యలో కటింగ్స్ పెట్టుకుంటే చాలా బాగా రిటర్న్ చేస్తే బాగా వస్తుంది అన్నమాట. ఇట్లా టర్న్ చేస్తే అందుకోసం కటింగ్స్ పెట్టి ఇట్లా రివర్స్ చేసుకొని ఐరన్ కూడా చేసుకోవచ్చు. నాదైతే ఐరన్ చేయకుండా కాటన్ కాబట్టి చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇట్లా ఐరన్ చేసుకోండి. వేరే ఫ్యాబ్రిక్ అయితే చేసుకొని ప్రిన్స్ కట్ కోసం ఇక్కడ షేప్ చేసుకొని అట్నే కింద మన షేప్ పట్టి ఉంటుంది కదా, స్ట్రెయిట్ పట్టి లాగా వేసుకొని నాడలు కూడా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో పెట్టుకొని బ్యాక్ పార్ట్ రెడీ చేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ వేసుకొని భుజాలు షోల్డర్స్ జాయింట్ చేసుకొని హ్యాండ్స్ కూడా వేసుకొని ఫైనల్గా సైడ్స్ కూడా వేసుకొని ఇట్లా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈజీ ప్రాసెస్ అనమాట. నెక్ దగ్గరే కొంచెం కష్టపడితే చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి వేసుకొని చూడండి. నాకైతే నచ్చింది. ఎట్లా వచ్చింది? నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. మరిన్ని వీడియోస్ కోసం ఎంకరేజ్ చేయండి.